హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో బేసన్ బర్ఫీ, శనగపిండితో బర్ఫీ చేస్తున్నాము. దీనికి గాను నేను 2 కప్పులు తీసుకున్నాను. 2 కప్పులు శనగపిండి తీసుకుని దానిని నూనె లేకుండా ముందు నెయ్యి లేకుండా డ్రైగా రోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ స్వీట్ అయితే ఆయిల్‌తో చేస్తున్నాను నేను. ఆల్రెడీ దివాళీకి మొన్న చాలా స్వీట్స్ ఘీ ఎక్కువ అయిపోయిందనమాట. సో ముందు కొంచెం డ్రైగా వేయించి అప్పుడు నూనె కలిపితే ఉండలు కట్టదనమాట. లేదంటే అది చిన్న ఉండల్లాగా కట్టేస్తుంది. సో అందుకే ముందు డ్రైగా రోస్ట్ చేసి అందులో నెయ్యి, మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి ఇంకా కొంచెం నూనె కలిపి కూడా వేసుకోవచ్చు. కొంతమంది నెయ్యి డాల్డా నూనె కలిపి వేసుకుంటారనమాట. డాల్డా అంతగా ఇష్టం లేదు కాబట్టి కొంచెం ఆయిల్ కొంచెం ఘీ కలిపి వేస్తాను ఎవ్రీ టైము. కానీ ఇదివరకే ఘీ చాలా అయిపోయింది అని చెప్పి ఇప్పుడు ఆయిల్తో చేస్తున్నాను. అయితే ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మంట ఎక్కువ చేయకూడదు ఎట్టి పరిస్థితిలో. చిన్న మంట మీదే వేయించుకోవాలి, లేదంటే పిండి మాడిపోతుంది అనమాట. అండ్ కలుపుతూనే ఉండాలి, ఆగకుండా కలుపుతూనే ఉండాలి. అండ్ అప్పటికి చిన్న ఉండలు కడితే ఏం కాదండి, పాకంలో వేసినప్పుడు అవి కరిగిపోతాయి. నేను మాత్రం నా తృప్తి కోసం ఇలా చేస్తున్నాను. పప్పు గుత్తితో చిరిమేస్తున్నాను, ఏమైనా చిన్న గడ్డలు ఉంటాయని చెప్పి. అప్పటికి నాకు కరెక్ట్ అనిపించక నేను మిక్సీలో కూడా వేసి తీసుకొచ్చాను. ఇప్పుడు 2 కప్పులు చక్కెర తీసుకుంటున్నాను. 2 కప్పులు శనగపిండికి 2 కప్పులు చక్కెర. ఏ స్వీట్కైనా ఇదే లెక్క ఉంటుందండి. ఈక్వల్ క్వాంటిటీస్లో షుగర్ ఉంటుంది. కొన్నిటికి 3/4 కప్పు, ఎవరి టేస్ట్ని బట్టి కొంచెం చక్కెర ఎక్కువ తక్కువ ఉంటుంది అనమాట. స్టాండర్డ్గా ఏంటి అంటే ఎంత క్వాంటిటీ అయితే మనము పిండి కానీ ఏమైనా తీసుకుంటాం అంతే క్వాంటిటీ షుగర్ తీసుకుంటాం. ఇది స్టాండర్డ్ థంబ్ రూల్ లాగా అనమాట. సో పిండిని ఒక్క పల్స్ ఇచ్చి తీసుకొచ్చాను, గడ్డలు ఉన్నాయి అనిపించి. సో ఇప్పుడు పాకం మనకి 1 స్ట్రింగ్ కన్సిస్టెన్సీ రావాలి. అది వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చెక్కింగ్ ఎలా అంటే గరిటె జారుతూ ఉంటే అది ఇలా కొంచెం జిగురుగా పడాలన్నమాట. గరిటెతో చూసుకోవచ్చు. అది తెలవకపోతే నీళ్ళల్లో వేసి చూసుకోవచ్చు. పాకం వేడిగా ఉంటుంది. మరి కొంతమందికి ఇలా చేత్తోనే తీసుకుని చూసుకోవచ్చు. సో 2 to 3 వెరైటీస్ ఉన్నాయి పాకం చెక్ చేయడానికి. ఇలా గరిటెతో జారుతూ ఉంటే అది కొంచెం చూసారా, ఇక్కడ తెలుస్తుంది మనకి జిగురు వచ్చిందా లేదా అని చెప్పి. లాస్ట్ డ్రాప్ అనేది తీగగా పడుతుంది అనమాట. అప్పుడు వచ్చినట్టు తీగ పాకము. కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తానండి, ఎందుకంటే శనగపిండి తెల్లగా ఉంటుంది. కొంచెం మంచి కలర్గా కనిపించాలి అంటే పసుపు కూడా వేయచ్చు. ఇది నీళ్ళల్లో ఇలా వేసి చూసుకోవాలి. చూడండి, అది నీళ్ళలో కలవకుండా అలా కూర్చుంది అంటే పాకం వచ్చేసినట్టే అనమాట ఆల్మోస్ట్. ఇప్పుడు మనం తీగ వచ్చిందా లేదా చూడండి, తీగ ఇంకా రావట్లేదు. తీగ తెగిపోతుంది, అలా తెగిపోకూడదు అనమాట. మధ్యలో తెగిపోతుంది కదా, తెగిపోతే అది లేత తీగ పాకం అన్నట్టు. జలేబీకి అలా కొన్నిటికి అది లేత తీగ పాకం అంటే అవి గట్టిగా అవ్వవు అనమాట, జ్యూసీగానే ఉంటుంది లడ్డూకి. ఇంకొక నిమిషం ఉంటే తీగ పాకం వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు ఉండ బాగా కడుతుంది.
చూడండి కొంచెం ఇది వరకు కన్నా బాగా దగ్గర అవుతుంది. ఇప్పుడు చూస్తాం. స్టవ్ ఆఫ్ చేసేసాను, తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడు ఇందులో వేయంగానే రెడీగా పెట్టుకోవాలండి. ఒక టిన్లో గ్రీస్ చేసి ఆయిల్ రాసి, సో ఇది వెంటనే గబగబా కలిపేసుకుని వెంటనే డిష్ అవుట్ చేసేసేయాలి. కొంచెమన్నా లేట్ అయిందంటే అది పొడి పొడిగా అయిపోతుంది, అక్కడ కళాయిలోనే గట్టిగా అయిపోతుంది మీరు లేట్ చేస్తే. నాకు ఇక్కడ లేట్ అయిపోయింది. నేను ఆ ప్యాన్ రెడీగా పెట్టుకోలే, గ్రీస్ చేసి. కళాయిలోనే గట్టిగా అయిపోతే నేను మళ్ళీ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ వాటర్ వేసి దానిని మెత్తగా మళ్ళీ పొయ్యి అంటించి కొంచెం మెత్తగా చేసుకుని అప్పుడు ప్యాన్లోకి తీసి కట్ చేశానండి. ఇలా అవుతూ ఉంటుంది. పాకం కరెక్ట్గా మనకి తెలుసుకోవాలి అంటే పాకంది ఫుడ్ థర్మామీటర్ ఒకటి తీసుకుంటే అప్పుడు ఎగ్జాక్ట్ టైంకి మనం స్విచ్ ఆఫ్ చేసేసి మనం వేసేయచ్చు అనమాట. ఇది కరెక్ట్ టైం అండి. ఇక్కడ నాకు కొంచెం లేట్ అయిపోయింది, నేను అది రెడీగా పెట్టుకోలేదు. ఇందులోకి నేను ఫోన్లో షూట్ చేస్తూ డిష్ అవుట్ చేసే లోపల అది గట్టిగా అయిపోయిందండి. ఫాస్ట్గా డిష్ అవుట్ చేసేయాలి, లేదంటే అందులోనే గట్టిగా అయిపోతుంది. సో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసి నేను డిష్ అవుట్ చేసి కట్ చేశానండి. బేసన్ బర్ఫీ మీరు ట్రై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కమెంట్స్లో అడగండి.